ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలండి. సోషల్ మీడియాలో అలాగే అనేక రకాలుగా క్రైస్తవులపై వస్తున్న అపార్థాలు నిజమా అబద్ధమా అనే విషయాలు తెలుసుకుందాం. మన మధ్యలో సన్నిరాజు గారు ఉన్నారు, వారిని అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ప్రైజ్ ది లార్డ్ అండి. ఇంతవరకు మనం ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అన్నింటికంటే చాలా క్రూషియల్ ఎక్స్ప్లెనేషన్ వీడియోని మనం డీల్ చేయబోతున్నాం. సో బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు దిస్ ఎక్స్ప్లెనేషన్ ఐడ్ రిక్వెస్ట్ ఆల్ ద ఆడియన్స్, బీ ఇట్ క్రిస్టియన్స్, బీ ఇట్ హిందూస్, బీ ఇట్ ముస్లిమ్స్, మెయిన్గా క్రిస్టియన్స్ ఎవరైతే ఈ వీడియోని వింటూ ఉన్నారో, బైబిల్పై ఏవైతే అపార్థాలు గురించి ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో హల్చల్ అవుతూ ఉందో దాని గురించిన ఈ ఎక్స్ప్లెనేషన్ను అనేక మందికి రీచ్ అయ్యేలా మీరు షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను. అండ్ ఎవరైతే నాన్ క్రిస్టియన్స్ అయ్యుండి ఈ వీడియోని వింటున్నారో, బీట్ హిందూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ లేదా ముస్లిం బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎవరైతే వింటూ ఉన్నారో, దయచేసి ఏదో తొందరపాటుతో అపార్థం చేసుకొని లేదా బూతులు తిడుతూ లేదా బూతులను కామెంట్ చేస్తూ అలా కాకుండా ఆరోగ్యవంతమైన పద్ధతిలో ఈ వీడియోని వినవలసినగా కోరుతున్నాను. ఏదైతే సోషల్ మీడియాలో మీరు వింటున్నారో అది ఎంతవరకు నిజము ఎంతవరకు అబద్ధమో ఈరోజు మేము చెప్పబోతున్నాం. కాబట్టి మేము చెబుతున్నది నిజమా కాదా అని మీరందరూ కూడా ఒక హెల్దీ అట్మాస్ఫియర్లో ఈ వీడియోని వినవలసినగా కోరుతున్నాను. ఎస్ అండి. బైబిల్ గ్రంథంలో లోతు కుమార్తెలు తండ్రితో పాపం చేశారు కదా, సొంత తండ్రితో పాపం చేయకూడదు కదా, బైబిల్ దేవుడు దాన్ని సమర్థిస్తాడా, ఇది ఎంతవరకు నిజం అని వాళ్ళు అడుగుతున్నారు. సో దీనిపై మీ సమాధానం. చాలా మంచి క్వశ్చన్ అండి. ఈ మధ్యకాలంలో చాలామంది బీట్ రాధా మనోహర్ దాస్ గారు కానివ్వండి, కరుణాకర్ సుగ్గుణ గారు కానివ్వండి, ఇంకా ఇతరత్ర స్పీకర్స్గా పిలువబడుతున్న వారు ఎవరైతే ఉన్నారో ఎక్కువగా పాయింట్అవుట్ చేస్తున్న క్వశ్చన్ ఇది. ఎక్కువగా ఐఎమ్ స్పీకింగ్ ఫ్రమ్ జెనసిస్ 19th చాప్టర్, ఆదికాండం 19వ అధ్యాయం నుండి నేను కోట్ చేస్తున్నాను. అండ్ లెవిటికస్ చాప్టర్ 18 నుండి కూడా కోట్ చేస్తున్నాను. ఇన్ కేస్ ఎవరైనా హిందూస్ అయ్యుండి లేదా నాన్ క్రిస్టియన్స్ అయ్యుండి ఈ వీడియోని వింటూ ఉంటే, మేము చెబుతుంది అలా ఉందా లేదా మీకు తెలియాలి అంటే ఫ్రీగా మీకు ప్లేస్టోర్లో బైబిల్ యాప్స్ ఉంటాయి. అవి డౌన్లోడ్ చేసుకొని నేను చెబుతున్న రెఫరెన్సెస్లో ఇలా ఉందా లేదా, మేమేమైనా కల్పిస్తున్నామా లేదా ఉన్నది ఉన్నట్టుగా చెబుతున్నామా అని మీరు కూడా ఎగ్జామిన్ చేయవలసిందిగా కోరుతున్నా. అయితే అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, జరిగిన సందర్భాన్ని బట్టి లేవనెత్తుతున్న ప్రశ్న ఏంటి, అక్కడ ఏదైతే ఉందో అది నిజంగా జరిగింది. తండ్రితో చేయకూడని పనిని ఇద్దరు కూతుళ్ళు చేశారు. అది బైబిల్లో ఉన్న వాస్తవం. అయితే దీన్ని చాలామంది ఎలా చెప్తున్నారంటే, బైబిల్లో దేవుడు దాన్ని సమర్థిస్తున్నట్టుగా చెప్తున్నాడు, బైబిల్లో బూతులు ఉన్నాయి అన్నట్టుగా దాన్ని మిస్ఇంటర్ప్రిట్ చేస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు రైట్ అనంటే, ఫస్ట్ థింగ్ ఏంటి, ఆదికాండం 19వ అధ్యాయము 30 నుండి లేదా 26 నుండి మనం కిందకి చదువుకుంటూ చేస్తూ ఉంటే అక్కడ ఏముంటుంది, ఒక కూతురు తన చెల్లితో మాట్లాడుతూ, ఒక ఆవిడ తన చెల్లితో మాట్లాడుతూ, సర్వలోక మర్యాద చెప్పున మనం పోవుటకు ఈ లోకంలో ఏ పురుషుడు లేడు అని అంటుంది. ఏం జరుగుతుంది సందర్భంలో మనందరికీ తెలుసు, నోవా జలప్రలయం జరిగింది. అది వరల్డ్ వైడ్గా వచ్చిన జలప్రలయం. అయితే ఆ తర్వాత వచ్చిన నెక్స్ట్ అతిపెద్ద శిక్ష ఏంటంటే, ఆ టైంకి సొదొమ గొమొర్రా నాశనం. అయితే ఇది జరగగానే వీరికి ఆల్రెడీ నోవా గురించి తెలుసు కాబట్టి ఇది కూడా వరల్డ్ వైడ్ నాశనం అనుకున్నారు. జస్ట్ ట్విన్ సిటీస్ నాశనం కాదు, వరల్డ్ వైడ్ నాశనం అనుకొని ఇక సర్వలోకంలో మనుషులన్నవారు ఎవరు లేరు, నేను నా చెల్లి నా తండ్రి తప్ప ఇంకెవ్వరు లేరు అని అనుకొని, పిల్లలు కనడానికి మాత్రం పురుషుని ప్రమేయం అవసరం కాబట్టి పిల్లలు పుట్టడానికి మాత్రమే నా తండ్రిని అలా వాడుకోవాలని ఆవిడ అనుకున్నది వాళ్ళ చెల్లికి కూడా చెప్పింది. ఇందులో ఎక్కడ కాముకత్వం లేదు, కామాతురత లేదు, సెక్షువల్ ఫీలింగ్స్ తన తండ్రి మీద ఏమీ లేవు. దిస్ ఈస్ ద పాయింట్ టు బి నోటెడ్. ఇది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే, పోనీ లోతు ఏమైనా తెలిసి చేశాడా, అతనికి మద్యం తాగించారు, అతనికి లోతు బాగా మత్తులో ఉండేలా చేశారు. ఏంటి మత్తులో ఉండి ఇలా చేస్తారంటే ఎందుకు చేయరు? ఎన్ని న్యూస్ మనం వినట్లేదు, మత్తులో ఉండి, తాగిన మత్తులో ఉండి చంపేసిన వారు లేరా, తాగిన మత్తులో ఉండి కూతురుతో అసభ్యంగా ప్రవర్తించిన వారు లేరా, తాగిన మత్తులో ఉండి ఎవరితో ఏం ప్రవర్తిస్తున్నామో ఎలా ప్రవర్తిస్తున్నామో తెలియకుండా ప్రవర్తించిన వారు లేరా, మళ్ళీ ఉదయం ఆ మత్తు దిగిపోగానే ఏంటి నేను ఇంత చేశానా అని ప్రశ్నించే వారు లేరా, ఉన్నారు. సో బైబిల్లో ఈ కూతుళ్ళు చేసింది తప్పే, 100% తప్పే. అండ్ తండ్రి అది కావాలని చేయలేదు, మత్తులో ఉండి చేశాడు. అయితే మెయిన్ క్వశ్చన్ ఏంటి అంటే, ఇది బైబిల్ సమర్థిస్తుందా అని ఎవరైనా అడిగితే వాళ్ళకి చెబుతున్న మాట, లేవియాకాండం 18వ అధ్యాయం 6 నుండి చదవండి. ఎలాంటి వారితో సెక్షువల్ రిలేషన్షిప్ ఉండకూడదో దేవుడు చాలా క్లియర్గా చెప్పాడు. అందులో తల్లితో కానీ చెల్లితో కానీ లేదా రక్త సంబంధికులతో కానీ ఎలాంటి సెక్షువల్ రిలేషన్షిప్ పెట్టుకోకూడదని దేవుడు బైబిల్లో క్లియర్ కట్గా చెప్పాడు. అయితే జరిగింది మరి ఏంటి, బైబిల్లో ఎందుకు రాయించాడు అని అడిగితే, బైబిల్లో ఉంది కాబట్టి చేయమని కాదు, బైబిల్లో జరిగింది చెప్పాడు.
బైబిల్లో జరిగించమని చెప్పాలా, జరిగింది చెప్పాడు. పైగా జరిగిన దాన్ని సమర్థించలేదు కూడా దేవుడు. ఎలాంటి వారితో సెక్షువల్ రిలేషన్షిప్ పెట్టుకోవాలో దేవుడు చెప్పాడు. అండ్ ఇన్ కేస్ ఎవరైనా అడిగి దీన్ని మీరే సమర్థిస్తారా అని, ఒక సేవకునిగా మీరు సమర్థిస్తారా అంటే నేను సమర్థించను, పోనీ నా గురించి పక్కకు పెట్టండి. బైబిల్ దీన్ని సమర్థిస్తుంది అంటే బైబిల్ కూడా దాన్ని సమర్థించట్లేదు. మరి ఎందుకు రాయించాడంటే రాయించింది మనం చేయమని కాదు, మనం జరిగించమని కాదు, ఆల్రెడీ జరిగింది కాబట్టి జరిగిన దాన్ని దేవుడు దాచకుండా ఇలా ఉండకూడదని చెప్తున్నాడు. బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు ఒక రెఫరెన్స్ పాయింట్గా ఇవ్వాలి, ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ ఇవ్వాలి అని అంటే దిశ సందర్భం మనందరికీ తెలుసు. జరిగిన సందర్భం చాలా బాధాకరమైన సందర్భం. దీని గురించి ఆల్మోస్ట్ ఆల్ ఇండియాలో ఉన్న అన్ని న్యూస్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ న్యూస్ మీడియాస్ అన్నీ దీన్ని కవర్ చేశాయి. కవర్ చేసినంత మాత్రాన ఆ న్యూస్ మీడియాస్ అన్ని బూతు ఛానల్స్ అందామా? వారు ఇలా చేయమని చెప్పలా, ఇలా వచ్చి ఒక అమ్మాయి రోడ్డు మీద ఆగితే ఆ అమ్మాయిని రేప్ చేసి చంపేయమని చెప్పలా, కానీ జరిగిందాన్ని చూపించారు. ఇక్కడ కూడా కూతుళ్ళు తండ్రి విషయంలో ఏమనుకున్నారో అది దేవుడు చూపించాడు తప్ప, ఇలా జరిగిందని చెప్పాడు తప్ప ఇలా జరిగించమని చెప్పలేదు. మరి ఎందుకు రాయించాడు? రోమీలకు రాసిన పత్రిక 15:4 అంటాడు, పూర్వము జరిగినవన్నీ ఎందుకు రాశానంటే ప్రస్తుతమందున మనకు బుద్ధి కలగడానికి రాయించాడు. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బైబిల్లో బూతులు లేవు. బైబిల్లో తండ్రి కుమార్తెల మధ్యలో సెక్షువల్ రిలేషన్షిప్ని బైబిల్లో దేవుడు యాక్సెప్ట్ చేయట్లేదు. అండ్ లోతు కుమార్తెలు ఏదో కామాతురత్వంతో చేయలేదు, వారు ఒక అపార్థంలో ఉన్నారు, ఒక అజ్ఞానంలో ఉన్నారు. అండ్ లోతు కూడా కావాలని కూతుళ్ళతో సెక్షువల్ రిలేషన్షిప్ పెట్టుకోలేదు. ఆయన మత్తులో ఉన్నాడు, పాపం ఆయనకు తెలియదు, బ్లాక్అవుట్ స్టేట్లో ఉన్నాడు ఆయన. సో ఇలాంటి పరిస్థితులు జరుగుతాయంటే సైంటిఫిక్లీ ప్రూవెన్ అలాంటివి జరుగుతున్నాయి. మనం న్యూస్లో అనేకమైనవి చూస్తున్నాం. సో మరి ఇంతమంది చాలామంది బైబిల్లో ఇలా జరగవచ్చు అని చెబుతున్నారని చెప్తున్న మాటలు ఏంటి? నిజాలా, యథార్థాలు అంటే యథార్థాలు కాదు, కేవలం బైబిల్ మీద ద్వేషంతో కోపంతో చేస్తున్న అపార్థాలు మాత్రమే, అబండాలు మాత్రమే. సో నేను చెబుతున్న ఈ మాటలు ఉన్నవా లేవా అని అందరూ పరిశీలించండి. దేవుడు బైబిల్లో ఎక్కడా ఇలా చేయమని చెప్పలేదు, జరిగింది మాత్రమే చెప్పాడు. లోతు కావాలని చేయలేదు, మత్తులో ఉండి చేశాడు, తెలియకయే జరిగింది అది. అండ్ వీళ్ళు కూడా తండ్రితో ఏదో ఇలా చెయ్యాలనే ఉద్దేశంతో చేయలేదు. అయినప్పటికీ అది తప్పే, బైబిల్ కూడా దాన్ని సమర్థించట్లేదు. అయినప్పటికీ దాన్ని తప్పే అని బైబిల్ సెలవిస్తుంది. సో ఎవరైతే దీని గురించి మాట్లాడుతున్నారో కేవలం కోపంతో, కేవలం ద్వేషంతో, కేవలం బురద జల్లాలనే ప్రయత్నంతోనే తప్ప ఇది బైబిల్ యాక్సెప్ట్ చేయట్లేదు, ఇది బైబిల్ ఎంకరేజ్ చేయట్లేదు. దీని గురించి వారు చెప్పినట్లుగా బైబిల్లో లేదు. ఇది కేవలం అపార్థమే తప్ప బైబిల్లో ఉన్న యథార్థం కాదు. దీన్ని మీరందరూ నోట్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఎస్ అండి. క్రీస్తు పుట్టి 2000 సంవత్సరాలు అయింది కదా, దానికి ముందు దేవుడు ఎవరు అని చాలామంది అని అడుగుతున్నారు. దీనిపైన మీ స్పందన ఏంటి? ఎస్ అన్న, ఈ మధ్యకాలంలో ఈ ప్రశ్నను నేను కూడా ఒక ఇంటర్వ్యూలో ఒక ఛానల్కి సంబంధించిన ఒక వ్యక్తి, ఒక సహోదరుని అడగడం నేను విన్నాను. అయితే క్రీస్తు పుట్టి 2000 సంవత్సరాలు అయింది అని అంటే దాని అర్థం బైబిల్ కూడా క్రీస్తు పుట్టి అంతకుముందు క్రీస్తు లేడు అని చెప్పట్ల, ఆయన మనుష్య రూపంలో వచ్చి 2000 సంవత్సరాలు అయింది. ఇది తెలియక చాలామంది అడుగుతుంది ఏంటంటే క్రీస్తు పుట్టి 2000 సంవత్సరాలు అయింది కదా, మరి దాని ముందు సృష్టి లేడా, అప్పుడు దేవుడు లేడా, అప్పుడు కొలిచిన వాళ్ళందరూ ఏంటి, మరి అప్పుడు ఏంటి, సృష్టిని చేసింది ఎవరని చాలామంది అడుగుతున్నారు. ఇది నన్ను అడిగితే అసలు క్వశ్చనే కాదు. క్వశ్చన్ వేసేవారికి సరైన అవగాహన బైబిల్ మీద లేనప్పుడు ఇలాంటి క్వశ్చన్సే వస్తాయి. సో ఎవరైనా క్వశ్చన్స్ వేయాలి అనుకుంటే క్వశ్చన్ చేసేవారు కూడా బాగా స్టడీ చేయాలి. బైబిల్ ఏమని సెలవిస్తుంది? కలిగి ఉన్నవేవి ఆయన లేకుండా కలగలేదు. ఈరోజు మనం చూస్తున్న ఈ సర్వ సృష్టి, ఈ సకలమైన ఈ ప్రకృతిలో చూస్తున్న ప్రతి అణువు ఎవరి వల్ల కలిగాయంటే ప్రభువు వల్ల కలిగాయి. ఆయన లేడు అని చెప్పట్లా, 2000 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చాడు అని చెప్తున్నారు. అది కూడా శరీరధారిగా వచ్చాడు. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణంగా ఈ లోకంలోనికి వచ్చాను. అంతే తప్ప ఆయన 2000 ఇయర్స్ అప్పుడే క్రియేటెడ్ కాదు. ఆయన ఎప్పుడో ఉన్నాడు. ఆయన ఉన్నవాడు. ఆయనకు పుట్టుక లేదు, ఆయనకు చావు లేదు. ఆయన ఆల్ఫా ఒమేగా అయి ఉన్నాడు. సో ఆయన ఎక్కడ కూడా ఆయనకు సృష్టి లేదు. దేవుడు, హీఈస్ గాడ్. సో ఆయన వచ్చాడు, దాన్ని బట్టే బైబిల్ చెప్తుంది 2000 ఇయర్స్ క్రితం ఆయన వచ్చాడు అంటే మనుష్య రూపిగా వచ్చాడని తప్ప అంతకుముందు లేడు అని బైబిల్ ఎక్కడా చెప్పట్లేదు. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 1:1 చూస్తే ఆది యందు వాక్యం ఉండను, యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం, ఆది యందు వాక్యం ఉండను, వాక్యం దేవుని యొద్ద ఉండను, వాక్యం దేవుడై ఉండను అని చెబుతూ కలిగి ఉన్నవేవి ఆయన లేకుండా కలగలేదు అని చెప్పిన ఈ వాక్యాన్ని బట్టి ఆయన ఉన్నవాడు, ఎప్పటి నుండే ఉన్నవాడు. బట్ 2000 ఇయర్స్ క్రితం మనుష్య రూపంలో ఆయన వచ్చాడు. దాట్స్ ఇట్. సో ఇది మనకు అర్థమైతే ఈ క్వశ్చన్ కూడా రాదు. ఎస్ అన్న. ఓకే అన్న, బాప్తిసం అనేది మత మార్పిడికి సూచనేనా?
దీనికి మీరు ఏమంటారు? నైస్ క్వశ్చన్ సోను. ఈ మధ్యకాలంలో చాలామంది ఎక్కడైతే బ్యాప్టిజం కార్యక్రమాలు జరుగుతున్నాయో మూకుమ్మడిగా వెళ్ళి ఇక్కడ మత మార్పులు జరుగుతున్నాయి అంటున్నారు. అండ్ ఒకానొక ఫేమస్ పొలిటీషియన్ కూడా ఒకానొక టైంలో ఈ మాట అన్నారు. బ్యాప్టిజం తీసే వీడియోను తీసి రిలీజ్ చేసి బ్యాప్టిజం అంటే మత మార్పులు చేస్తున్నారు, ఇంత ఘోరంగా పబ్లిక్గా మత మార్పులు చేస్తున్నారు అని అంటున్నారు. అయితే మేబీ ఆయన మాట్లాడుతూ పుష్కర్ ఘాట్లో బ్యాప్టిజమ్స్ ఇచ్చారు, మేబీ దాని గురించి ఏమైనా స్పందించారేమో. అయితే ఇక్కడ 2 విషయాలు చెప్తాను. ఒకటి, హిందూ ఆలయాల దగ్గర కానీ వాటర్ సోర్సెస్లో కానీ ముస్లిం మాస్క్స్ దగ్గర ఉన్న వాటర్ సోర్సెస్లో కానీ ఇలా వాళ్ళ దగ్గరికి వెళ్ళి బ్యాప్టిజం ఇవ్వడం తప్పు, దీన్ని ఎక్కడ ఎవరు సమర్థించట్లేదు. అయితే బ్యాప్టిజం అనేది మత మార్పిడికి సూచన అంటే డెఫినెట్లీ నో. ఎందుకు? బ్యాప్టిజం అనేది ఎలాంటి ప్రక్రియ అంటే, ఈవెన్ దో నేను బోర్న్ అండ్ బ్రాటప్ ఇన్ క్రిస్టియన్ ఫ్యామిలీ అయినప్పటికీ, నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టి పెరిగినప్పటికీ నేను కూడా బ్యాప్టిజం తీసుకోవాలి. మీకు తెలుసు క్రిస్టియన్స్గా మనందరికీ ఉన్న ఒక బాధ్యత ఏంటి అంటే బ్యాప్టిజం తీసుకోవాలి. నేను డెఫినెట్లీ తీసుకోవాలి. సో రేపొద్దున నేను ఒకవేళ ఇంకా బ్యాప్టిజం పొందకపోతే రేపొద్దున నేను బయటికి వెళ్ళి బ్యాప్టిజం తీసుకున్న దాని మత మార్పిడి అంటే ఎట్లా? ఆల్రెడీ ఐ వాజ్ బోర్న్ అండ్ బ్రాటప్ ఇన్ క్రిస్టియన్ ఫ్యామిలీ. సో ఎవరైనా క్రీస్తుని నమ్ముకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ హిందూస్లో కొందరు జంధ్యం వేసుకుంటారు కదా, ఈ జంధ్యం వేసుకునేది మత మార్పిడికి సూచన, వాళ్ళకున్న ఆజ్ఞ లేదా ఆచారం కదా. ద సేమ్ వే బ్యాప్టిజం అనేది కూడా ఎవరైనా సరే అది క్రిస్టియన్ ఫ్యామిలీలో పుట్టినా లేదా బయట నుండి ఎవరైనా వచ్చినా యేసు ప్రభువాని నమ్ముతున్నాం అని చెప్పడానికి సూచన తప్ప మత మార్పిడి కాదు. ఇది మత మార్పిడి ఏమాత్రము కాదు. ఇది అందరూ అర్థం చేసుకోవాలి. ఎందుకంటే రేపొద్దున ఎవరైనా సరే బ్యాప్టిజం కోసం బయటికి వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళిపోయి మత మార్పిడి జరిగిపోతుంది, ఎక్కువగా ఏమంటారు ఎగ్జైట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కంప్లీట్గా దీనికి మత మార్పిడికి ఏమాత్రం సంబంధం లేదు. ఇది ఇంటర్నల్ ఇష్యూ. ఇంటర్నల్గా ఎవ్రీ క్రిస్టియన్ చేయవలసిన ఒక బాధ్యత. ఇన్ఫ్యాక్ట్ బ్యాప్టిజం పొందితేనే క్రిస్టియన్గా పిలువబడతాం మనం, ఈవెన్ దో వీ వర్ బోర్న్ అండ్ బ్రాటప్ ఇన్ క్రిస్టియన్ ఫ్యామిలీ. సో దీని విషయంలో ఎవరు కూడా అతిగా ఎగ్జైట్ అవ్వకండి. ఎవరైనా బ్యాప్టిజం పొందుతున్నా మీరు ఖాళీగా వెళ్ళిపోండి, మీ పనులు మీరు చేసేసుకోండి. అంతే తప్ప అక్కడ ఆగి ఏదో న్యూసెన్స్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఇది మత మార్పిడి కార్యక్రమం కాదు. ఎస్. ఓకే అన్న, మరొక ప్రశ్న. క్రైస్తవులు విగ్రహార్పితాలు తినవచ్చా? దీనిపై మీ స్పందన ఏంటి? బైబిల్ ప్రకారంగా క్రైస్తవులు విగ్రహార్పితాలు తినవచ్చా అనే క్వశ్చన్కి ఆన్సర్ ఈజ్ అబ్సల్యూట్లీ నో. సో తిననంత మాత్రాన వారిని మనం ద్వేషించినట్టు కాదు, తిననంత మాత్రాన వారిని మనం దూషించినట్లు కూడా కాదు. అయితే చాలామంది అడుగుతున్న ఒక 3 విషయాలు నేను నొక్కి చెప్తాను. ఒకటి, మీ చర్చెస్లో కేక్స్ ఇస్తూ ఉంటే మేము తీసుకుంటాం, మా దగ్గర ప్రసాదాలు ఇస్తే మీరు ఎందుకు తినరు అంటారు. ఒకటి ఆలోచించండి, కేక్ అండ్ ప్రసాదం బోత్ ఆర్ నాట్ ఈక్వల్. మనం కేక్ని మనం ఏదో అభిషేకించి దాన్ని పూజించి దాన్ని ఏం చేయం, కేక్ కట్ చేసేస్తాం, ఇచ్చేస్తాం. మీరు కూడా కేక్ కట్ చేసి ఇచ్చేయండి, తింటాం, హ్యాపీలీ తింటాం. లేదంటే మీరు కూడా మీ ఇళ్ళకి తీసుకుని, ఇప్పుడు ఒక హిందూ ఫ్రెండ్ ఉన్నాడు లేదా ఒక ముస్లిం ఫ్రెండ్ ఉన్నారు, వారు మనల్ని ఇంటికి పిలిచి హ్యాపీలీ మన కోసం భోజనాన్ని సిద్ధపరిచి మనకు ఒకవేళ భోజనాన్ని వడ్డిస్తే వీ హ్యాపీలీ టేక్ దాట్, మనం దాన్ని తింటాం, నో ప్రాబ్లం. కానీ వేర్ యాజ్ ఇట్ కమ్స్ టు ద మ్యాటర్ ఆఫ్ టెంపుల్లో మనకు దొరికే ప్రసాదాలు ఏవైతే ఉన్నాయో అవి తినకూడదు. తిననంత మాత్రాన వాళ్ళని దూషించినట్టు కాదు. అయితే సెకండ్గా ఇంకో విషయం చెప్పాలంటే, చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే, మరి మేము పూజించే కదా, రైతు పూజించే ధాన్యాన్ని పండిస్తాడు, తర్వాత అందరూ కొబ్బరికాయలు కానివ్వండి, చట్నీ కానివ్వండి, టిఫిన్స్ కానీ ఫస్ట్ పూజించే చేస్తారు, మరి వాటిని ఎందుకు తింటున్నారు, అన్నీ మానేయాలి కదా అని చాలామంది అంటారు. అయితే దేవుడు బైబిల్లో మనకి ఇచ్చిన సౌలభ్యం ఏంటంటే, ఎలాంటి విచారణ చేయకుండా కటిక వాని అంగడిలో దొరుకుందేదో అది తినేయమని చెప్పాడు దేవుడు. ఎలాంటి విచారణ వద్దు. ఇప్పుడు అక్కడికి వెళ్ళి పూజ చేశారా, చేయలేదా, ప్రసాదం పెట్టారా, పెట్టలేదు, ఏమొద్దు. దేవుడే మనకి ఇచ్చిన సౌలభ్యం ఏంటంటే ఎలాంటి విచారణ చేయకుండా కటిక వాని అంగడిలో ఏదైతే దొరుకుతుందో అది తినండి అన్నాడు. సో ఇక్కడ మనం ఏం దూషించట్లేదు, ద్వేషించట్లేదు. ఏంటి, మేము ఇచ్చింది తినకపోవడం మీరు దూషించడమే కదా, మేము ఇచ్చింది తినకపోవడం ద్వేషించడమే కదా అని ఒకవేళ మీరు అనుకుంటే, నాకు తెలిసిన ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నా లైఫ్లో జరిగిన ఎగ్జాంపుల్. నేను స్కూల్లో ఉన్నప్పుడు సడన్గా మా క్లాస్లో ఒక అబ్బాయి, మా ఫ్రెండే, వాడు సడన్గా బ్లాక్ డ్రెస్ వేసుకొని రావడం జరిగింది. అయ్యప్ప మాల అంటారు కదా, అయ్యప్ప మాల. హిందూ బ్రదర్స్ ఎవరైతే ఉంటారో జాగ్రత్తగా వినండి. అయ్యప్ప మాల వేసుకొని రావడం జరిగింది. నాకు అంతవరకు మాలల గురించి తెలియదు, ఎందుకంటే ఐఎమ్ కంప్లీట్లీ ఫ్రమ్ క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్. నాకు అసలు ఏమీ తెలియదు, హిందూ ట్రెడిషన్స్ గురించి కానీ, కల్చర్స్ గురించి కానీ, ఫెస్టివల్స్ గురించి కానీ ఏమీ తెలియని ఆ స్టేజ్లో, నా 3rd క్లాస్లో లేదా నా 4th క్లాస్లో, మేబీ నా 3rd క్లాస్లో జరిగిన సందర్భం ఇది. అంతవరకు
ఎప్పుడు వాడిని రారా ఏరా ఇలా రారా అలా పిలుస్తూ ఉండేవాళ్ళం. స్కూల్ అంటే ఎలా పిలుచుకుంటాం ఫ్రెండ్స్ మధ్యలో. సడన్గా వాడు యూనిఫామ్ మానేసి బ్లాక్ డ్రెస్ వేసుకొని రావడం జరిగింది. సడన్గా వాడిని ఏరా పోరా అన్నం మానేసి అందరూ స్వామి అని పిలవడం స్టార్ట్ చేయడం జరిగింది. అప్పుడు నేను అడిగాను, ఎందుకురా నిన్ను ఇలా స్వామి అని పిలుస్తానంటే వాడు నాకు ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే, నువ్వు పిలవక్కర్లేదులే, నువ్వు క్రిస్టియనే కదా, నువ్వు నా స్వామి అని అక్కర్లేదు, బట్ వీళ్ళందరూ అనాలి అన్నాడు. ఎందుకు అని అడిగాను. దీన్ని మాల అంటారు. సో ఈ 40 days మేము ఉదయాన్నే లేవాలి, చల్లనీళ్ళతోనే స్నానం చేయాలి, చెప్పులు కూడా వేసుకోకూడదు. వాడు ఒకరోజు ఏదో హోంవర్క్ రాయలేదని టీచర్ బయట నిలబెడితే ఎండలో నాపరాలు ఉంటాయి చూసారా, బాగా కాలిపోతున్న ఆ బండల మీద వాడు కాళ్ళు అటు ఇటు అనుకుంటూ, పాపం కాలిపోతున్నాయి, చెప్పులు ఉండవు కదా. అప్పుడు నేను అన్నాను, నా షూ ఇచ్చేస్తాను రా. నాకు తెలియదు, ఆ టైంలో తెలీదు పాపం వాళ్ళు షూస్ వేసుకోకూడదని. వెంటనే అన్నాను, నా షూ ఇస్తా అంటే వేసుకోకూడదు, మేము ఈ టైంలో 40 days వేసుకోకూడదు అని. అదేంటి అన్నాను. లేదు మీ ఫుడ్ కూడా మేము తినకూడదు, ఎవరి ఫుడ్ తినకూడదు, మేము సపరేట్గా వండుకోవాలి. మీ మమ్మీ వండితే తినవా అని అడిగాను. తినను అన్నారు. సో నేను అడుగుతున్నాను, సొంత తల్లి వండిన అన్నాన్ని తినకపోతే తల్లిని ద్వేషించినట్ట? సొంత తల్లి అడిగాను, మీ మమ్మీ వండినా తినవా అంటే తినను రా అన్నాడు. తినను అన్నాడు. సో సొంత తల్లి వండిన అన్నం కూడా తినను అంటే దాన్ని ద్వేషించినట్లు అవుద్దా? తల్లిని దూషించినట్లు అవుద్దా? వాళ్ళు నిష్టలో ఉన్నారు. మీ నిష్టను మీరు అర్థం చేసుకుంటున్నట్లుగా మా నిష్టను కూడా మీరు అర్థం చేసుకోండి. మీ నిష్ట మీ తల్లిని దూషించడం కానప్పుడు, మీ నిష్ట మీ తండ్రిని దూషించడం కానప్పుడు, మీ నిష్ట వేరే వారిని ద్వేషించడం కానప్పుడు, అది కేవలం మీ విశ్వాసపరమైన నిష్ట అయినప్పుడు, ఇది కూడా వేరే వాళ్ళు దూషించడమో ద్వేషించడమో కాదు, విశ్వాసపరమైన నిష్ట మాత్రమే. మీతో మాకు సహవాసాలు ఎక్కడ కూడా కట్టవో, జస్ట్ తినమంతే, జస్ట్ విగ్రహార్పితాలు తినమంతే. మీతో మాట్లాడడం మానేము, మీతో చాట్ చేయడము మానేము, అండ్ మీతో ఫ్రెండ్షిప్ మానేము, మీ దగ్గరకు రావడం మానేము, లేదా మీతో మేము కలిసి ఉండకూడదురా అని కూడా మేము చెప్పము. జస్ట్ విగ్రహార్పితాలు మాత్రం తినొద్దు అని దేవుడు చెప్పాడు కాబట్టి తినట్లేదు. అయినప్పటికీ దీన్ని ద్వేషించడం అంటే, ఇప్పుడు గరికపాటి గారు ఉన్నారు, చాగంటి గారు ఉన్నారు, లేదా సో అండ్ సో ఎవరో పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి ప్రేమగా, హైందవ సహోదరులు ప్రేమగా వెళ్ళి చికెన్ వండుకొని పెట్టండి, తింటారా? తినరు. తిననంత మాత్రాన మీరంటే ద్వేషమనా? కాదు, అది వారి విశ్వాసం, వారు కలిగి ఉండాల్సిన నిష్ట అని మీరు ఏ విధంగా అయితే ఆరోగ్యకరంగా అనుకుంటున్నారో, మై డియర్ హిందూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మీరు ఇచ్చిన ప్రసాదాలు మేము తీసుకోకపోవడానికి వెనకున్న ఆంతర్యం మీ మీద ద్వేషం కాదు, మీ మీద కోపం కాదు, మీరంటే మాకు నచ్చక కాదు. మీ ఇంటికి పిలిచి భోజనం పెడితే హ్యాపీలీ వీ టేక్ దాట్, హ్యాపీలీ సహోదర ప్రేమతో, సహోదర భావజాలంతో మేము చేస్తాం. కానీ ఎప్పుడైతే విశ్వాసం దగ్గరికి వచ్చిందో ఇది చెయ్యకూడదు. ఏ విధంగా అయితే గరికపాటి గారు నాన్ వెజ్ తినరో, ఏ విధంగా అయితే మాల వేసుకున్న వారు నాన్ వెజ్లు మానేసి కొన్ని నిష్ట ఏదైతే ఉంటుందో, ద సేమ్ వే వాటిని ఆరోగ్యకరంగా అర్థం చేసుకున్నట్టుగా దీన్ని కూడా ఆరోగ్యకరంగా అర్థం చేసుకోండి. సహోదరుల మధ్యలో గొడవలు పెట్టే ఈ అపార్థాలకు దారి తీయకుండా, అపార్థాలను గుడ్డిగా నమ్మకుండా, అవి కేవలం అపార్థాలు మాత్రమే అని తెలుసుకొని ఈ భావజాలాన్ని, సహోదర భావజాలాన్ని పెంపొందించవలసిందిగా కోరుతున్నాను. ఎస్ బ్రదర్. ఓకే అన్న, బలవంతంగా మత మార్పిడి చేస్తున్నారు, రైస్ బ్యాగ్ ఇచ్చి మత మార్పిడి చేస్తున్నారు, ఇంకా ఆర్థికంగా ఏదో హెల్ప్ చేసి మత మార్పిడి చేస్తున్నారు అని ఇలా చాలామంది చాలా రకాలుగా మీరు బలవంతంగా మత మార్పిడి చేస్తున్నారని చెప్తున్నారు. ఈ విషయంలో మీరు ఏమని చెప్తారు? 2 విషయాలు ప్రాముఖ్యంగా చెప్తానన్నా. ఒకటి, బలవంతపు మత మార్పిడి అనేది బూటకం. బలవంతపు మత మార్పిడి అనేది క్రియేట్ చేయబడిన కల్పిత పదం. ఎందుకు ఈ మాట చెప్తున్నంటే, ఫస్ట్ థింగ్, వింటున్న వారు కూడా జాగ్రత్తగా వినండి. నేను ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నానో మీరు కూడా ఆరోగ్యవంతంగా అర్థం చేసుకోండి. ఒకటి, క్రిస్టియానిటీలోనికి జైన మతం నుంచి వచ్చిన వారు ఉన్నారు, క్రిస్టియానిటీ నుండి ఇస్లాం నుండి వచ్చిన వారు ఉన్నారు, క్రిస్టియానిటీలోనికి బుద్ధిస్టుల నుండి వచ్చిన వారు ఉన్నారు, క్రిస్టియానిటీలోనికి అన్ని మతాల నుండి వచ్చిన వారు ఉన్నారు. కానీ ఏ మతస్థుడు కూడా రైస్ బ్యాగ్ కోసం మారాడని బుద్ధిస్ట్ చెప్పడు. ఎప్పుడు ఒక బుద్ధిస్టులో ఉన్న వాళ్ళ పెద్దలు రైస్ బ్యాగ్స్ కోసం మా వాళ్ళు వచ్చేస్తున్నారని చెప్పరు. ఇస్లాం వారు కూడా రైస్ బ్యాగ్స్ కోసం మా వాళ్ళు మీ దగ్గరికి వచ్చారని చెప్పరు. ఓన్లీ హిందూస్ మాత్రమే ఈ మాట అంటారు. అందులోనూ అపార్థాలను సృష్టించేవారు మాత్రం ఈ మాటను అపార్థంగా చేయడం కోసం అంటూ ఉంటారు. సో ఎవరైతే ఈ మాట అంటున్నారో దయచేసి మిమ్మల్ని మీరు కించపరచుకోవడం మానేయండి. ఎందుకంటే ఒక ఇస్లాం బ్రదర్ కానీ, ఒక ఇస్లాం పెద్ద కానీ మా వాళ్ళు రైస్ బ్యాగ్ కోసం మారుతున్నారని చెప్పరు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు రైస్ బ్యాగ్ కోసం వాళ్ళు మారరు అని. అండ్ వేరే మతస్థుడు కానీ, ఒక జైన్ కానీ లేదా బుద్ధిస్ట్ కానీ, వాటిలో ఉన్న పెద్దలు కానీ ఎప్పుడు కూడా మా వాళ్ళు రైస్ బ్యాగ్ కోసం మారుతున్నారని చెప్పరు. ఓన్లీ ఈ మాట హిందూస్ నుండే వినపడుతుందంటే మిమ్మల్ని మీరు కించపరుచుకుంటున్నారు.
సారీ టు సే దిస్, బట్ దిస్ ఈస్ ట్రూ, దిస్ ఈస్ ఫ్యాక్ట్. మిమ్మల్ని మీరు కించపరుచుకుంటా అంటే మా వాళ్ళు రైస్ బ్యాక్కి మారిపోతారని మీరు చెప్తున్నారు, మేము అనట్లేదండి. మళ్ళీ చెప్తున్నాం, మేము అనట్లేదు. ఆరోగ్యవంతంగా అర్థం చేసుకోండి. మేము చెబుతున్నది కాదు, మీరు అంటున్న మాటను మేము నొక్కి చెప్తున్నాం. దయచేసి ఆ మాటని మిమ్మల్ని మీరు కించపరచుకోకండి. ఏదో 500కు మారిపోతారనో రైస్ బ్యాక్కి మారిపోతారనో అనకండి ప్లీజ్. అండ్ ఇంకోటి, అది మమ్మల్ని కించపరిచినట్టు కాదు, మీ వాళ్ళని మీరు కించపరుచుకుంటున్నట్లుగా. సెకండ్ థింగ్ ఏంటంటే బలవంతపు మత మార్పిడి అంటున్నారు. ఏది బలవంతపు మత మార్పిడి? ఓపెన్గా ఈ మాట చెప్తున్నాను, ఇది ఎంత దూరం వెళ్ళినా పర్లేదు, ఓపెన్గా చెప్తున్నాను. బలవంతంగా బొట్లు పెట్టించిన వీడియోలు నేను యూట్యూబ్లో చాలా చూపిస్తాను. బలవంతంగా జై కొట్టించిన వాళ్ళ దేవుళ్ళకు, వాళ్ళు నమ్ముతున్న దేవుళ్ళుగా పిలువబడుతున్న వాళ్ళకి జై కొట్టించిన వీడియోలు యూట్యూబ్లో మనం కోకొల్లలుగా చూడొచ్చు. కానీ బలవంతంగా ఈ తరంలో ఒక్క పాస్టర్ అయినా రోడ్డు మీద వెళ్తున్న వాళ్ళని లాక్కొని వెళ్ళి బాప్తిస్మం ఇచ్చినట్లు ఎక్కడైనా కనబడుతుందో మనకి? నోవే. అండ్ ఇంకోటి, ఎవరైనా ఇన్ కేస్ లేదండి మా ఊర్లో బలవంతంగా మత మార్పిడి చేశారండి అని ఎవరైనా అంటే వాళ్ళ పేర్లు ఏంటో మాకు చెప్పండి, మేము కూడా వాళ్ళని సమర్థించాం. ఇది తప్పు అని విత్ నేమ్ మేము ఖండిస్తాం. ఇంతకన్నా ఏం కావాలి? ఇది తప్పు. బైబిల్ కూడా బలవంతపు మత మార్పిడిని ఎంకరేజ్ చేయట్లేదు. విత్ ప్యూర్ హార్ట్. దేవునికి కావాల్సింది ఎవరో బలవంత పెడితే కాదు, నీ పూర్ణ హృదయంతో కావాలి, నీ పూర్ణ ఆత్మతో కావాలి. దిస్ ఈజ్ వాట్ బైబిల్ సేస్, దిస్ ఈజ్ వాట్ బైబిల్ స్టేట్స్. సో బలవంతపు మత మార్పులు జరుగుతున్నాయంటే నేనైతే చూడలేదు. పోనీ నేను చూడలేదు కాబట్టి జరగట్లేదని నేను చెప్పకూడదు. కాబట్టి ఇన్ కేస్ ఎక్కడైనా బలవంతంగా లాక్కొచ్చి బెదిరించి మీరు రాకపోతే చంపేస్తామని, లేదా వాళ్ళకి దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళి బైబిల్స్ ఇచ్చేసి ఏమంటారు మీరు నమ్మి తీరాల్సిందే లేదా చంపేస్తామని కత్తులు పట్టుకొని కర్రలు పట్టుకొని వాళ్ళ టెంపుల్స్కి వెళ్ళిన ఒక్క పాస్టర్ని చూపించండి. వాళ్ళల్లో కత్తులు పట్టుకొని కర్రలు పట్టుకొని చర్చెస్కి వచ్చి బెదిరించిన వాళ్ళని మనం యూట్యూబ్లో ఫేస్బుక్లో చాలా వీడియోస్ ఉన్నాయి. బలవంతంగా బొట్లు పెట్టించిన వీడియోలు చాలా ఉన్నాయి మనకి ప్రూఫ్గా. బలవంతంగా జై కొట్టించిన వీడియోలు చాలా ఉన్నాయి. జై యేసు అని చెప్పకపోతే చంపేస్తామని ఒక్క వీడియో చూపించండి. చర్చికి రాకపోతే చంపేస్తామని ఒక్క వీడియో, కత్తులతో బెదిరించిన వీడియో చూపించండి. లేదా అందరూ మూకుమ్మడిగా దాడి చేసి కొట్టి జై కొట్టించిన వీడియోలు చూపించండి. ఎక్కడ దొరకవు. ఇన్ కేసు ఒకళ్ళు దొరికితే అది బైబిల్ యాక్సెప్ట్ చేయట్లేదు, వాళ్ళ పేర్లు ఏంటో చెప్పండి, ఆ ప్రూఫ్స్ పంపించండి. ఇది తప్పు అని మా సోషల్ మీడియా ద్వారా మేమే చెప్తాం. బైబిల్ ఎక్కడ యాక్సెప్ట్ చేయట్లేదు. పూర్ణ మనసుతో రావాల్సింది దేవుని దగ్గరికి. ఎందుకంటే ఇది బలవంతంగా జరిగే ప్రక్రియ కాదు, నా పూర్ణ మనసుతో జరగాల్సిన ప్రక్రియ. అండ్ దేవుని నమ్మే విషయంలో మారు మనసు ఉండాలి, పాప క్షమాపణ ఉండాలి. ఇవన్నీ అవుట్ ఆఫ్ ఓన్ హార్ట్, ఓన్ విల్లింగ్తో జరగాలి. దిస్ ఈజ్ వాట్ బైబిల్ స్టేట్స్. సో బలవంతపు మత మార్పులు జరుగుతున్నాయంటే నేను నమ్మను. పోనీ నేను చూడలేదు కాబట్టి నమ్మట్లేదు. ఇన్ కేసు ఎవరైనా దానికి ప్రూఫ్ ఇస్తే దాన్ని మనం ఖండిద్దాం. ఎందుకంటే బైబిల్ కూడా దాన్ని ఖండిస్తుంది. బైబిల్ ఎక్కడ కూడా దాన్ని సపోర్ట్ చేయట్లేదు. ఎస్ అన్న. ఓకే అన్న, మరొక ప్రశ్న. ఒక క్రిస్టియన్గా ఉండి టీటీడీలో జాబ్ చేయవచ్చా? దీని గురించి మీ వివరణ ఏంటి? ఈ కాలానికి అవసరమైన మంచి క్వశ్చన్ సోను. అయితే టీటీడీలో క్రిస్టియన్స్ పనిచేయొచ్చా? తిరుమల తిరుపతి దేవస్థానంలో క్రిస్టియన్స్ పనిచేయొచ్చు అంటే అబ్సల్యూట్లీ నో. ఎందుకంటే ఆల్రెడీ రూల్స్ ఉన్నాయి, ఆల్రెడీ రెగ్యులేషన్స్ ఉన్నాయి. మా దగ్గర పనిచేసేవారు మా విశ్వాసాలను అనుసరించేవారు మాత్రమే పనిచేయాలి. అన్య విశ్వాసాలకు సంబంధించిన వారు మా దగ్గర ఉండకూడదని ఒక క్లియర్ కట్ రూల్ ఉన్నప్పుడు ఎందుకు క్రిస్టియన్స్ వీళ్ళు అక్కడే పనిచేయాలి? ఇంక ఏ జాబ్స్ లేనట్టుగా చేయకూడదు, ఖచ్చితంగా చేయకూడదు. ఈ విషయంలో మాత్రం నేను ఖచ్చితంగా ఎవరైతే హిందూ యాక్టివిస్టులుగా పిలువబడుతున్నారో వాళ్ళకే మనం సపోర్ట్ ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు చాలా క్లియర్గా చెప్పారు, మేము నమ్ముతున్న దేవుళ్ళను నమ్మేవారు మాత్రమే మా దగ్గర ఉద్యోగం చేయండి అని. అది వాళ్ళు పెట్టుకున్న రూల్, అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ గుడి, అది వారు నమ్ముతున్న దేవుని సంబంధించిన వ్యవహారం అది. సో వారు పెట్టుకున్నప్పుడు, ఆ రూల్ పెట్టుకున్నప్పుడు నిజంగా మీరు వెళ్ళి ఆ వెంకటేశ్వర స్వామిని పూజించేవారైతే వెళ్ళి పనిచేయండి. లేదు మేము పూజించము, మేము క్రిస్టియన్స్, లేదా మేము ఇలా ఉన్నాం, లేదా మేము ముస్లిమ్స్, లేదా మేము వేరే మతానికి సంబంధించిన వారమంటే దయచేసి వెళ్ళకండి. అది ఏ మాత్రం కరెక్ట్ కాదు. బైబిల్ కూడా దీన్ని యాక్సెప్ట్ చేయదు. యాజ్ ఎ క్రిస్టియన్ మనము కూడా దాన్ని యాక్సెప్ట్ చేయము. ఎవరైతే దొంగలుగా ఉండి ఇలా చేస్తున్నారో అది చాలా తప్పు. అండ్ ఒకవేళ మీరు అక్కడ చేస్తూ అక్కడ హిందూ అని చెప్పి చర్చికి సీక్రెట్గా వచ్చి ఇక్కడ క్రిస్టియన్ అని చెప్తే దేవుడు దాన్ని ఏమి యాక్సెప్ట్ చేయడు. దేవునికి కావాల్సిన భక్తి ఎలాంటిది అంటే చెబితే క్రిస్టియన్ అని అన్ని చోట్ల చెప్పాలి. వర్క్ ప్లేస్కి వెళ్ళి హిందూ అని చెప్పి, ఇంకో ప్లేస్కి వెళ్ళి ముస్లిం అని చెప్పి, ఇంకో ప్లేస్కి వెళ్ళి బుద్ధిస్ట్ అని చెప్పి, ఇంకో ప్లేస్కి వెళ్ళి నాస్తికుడు అని చెప్పి వాళ్ళు డబ్బు కోసం ఆయా నాటకాలు ఆడే వాళ్ళని దేవుడు కూడా ఎంకరేజ్ చేయడు. సో టీటీడీలో వర్క్ చేయొచ్చు అంటే డెఫినెట్లీ నో. ఎస్. ఓకే అన్న.
బైబిల్ గ్రంథంలో బైబిల్ దేవుడు హైందవ విగ్రహాలను పగలగొట్టమని ఉంది కదా అని చెప్పి అనేక మంది ప్రచారం చేస్తున్నారు. ఇది ఎంతవరకు నిజం? స్ట్రైట్ టు ద పాయింట్ వితౌట్ ఎనీ కన్ఫ్యూజన్. వాక్యం వింటున్న, ఈ మాటలు వింటున్న హిందూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్లో ఎవరైనా బైబిల్లో హైందవ విగ్రహాలను కూల్చమని కానీ, పగలగొట్టమని కానీ, హిందూ ఆలయాలను కూల్చేయమని కానీ, ధ్వంసం చేయమని కానీ, లేదా హిందువులను తరిమి చంపేయండి అని కానీ ఒక్క రెఫరెన్స్ మీరు చూపించగలిగితే నేను బైబిల్ని వదిలేస్తాను. ఓపెన్ ఆఫర్ మీ అందరికీ. మరలా చెప్తున్నాను, హిందువుల విగ్రహాలను నోట్ చేసుకోండి. నేను పలికిన మాటలు ఖచ్చితంగా మీరు బైబిల్లో చూపించగలగాలి, ఎందుకంటే మీరు చెబుతున్న మాట కాబట్టి. హిందువుల విగ్రహాలను కూల్చేయండి అని కానీ, హిందువుల విగ్రహాలను ధ్వంసం చేయమని కానీ, హిందువులను తరిమి కొట్టండి అని కానీ, హిందువుల దేవాలయాలను ధ్వంసం చేయమని కానీ బైబిల్లో ఒక్క స్టేట్మెంట్, ఒక్క వచనం మీరు చూపించగలిగితే నేను బైబిల్ని వదిలేస్తాను. ఎందుకు ఈ మాటని ఇంత కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నామంటే బైబిల్లో అలాంటి మాటలు లేదు. నచ్చని వారు, గిట్టని వారు పుట్టిస్తున్న అపార్థాలు ఇవి. దయచేసి మీరు సోషల్ మీడియాలో వినబడుతున్న ప్రతి దాన్ని లిటరల్గా మీరు తీసుకొని ఒక కంక్లూజన్కి రాకండి. ఏది నిజము, ఏది అబద్ధం అని ఫ్యాక్ట్ చెక్ చేసుకోండి దయచేసి. ఎందుకంటే కమ్యూనల్ హార్మోనీ అనేది డిస్టర్బ్ అవుతుంది ఇండియాలో. వీరి వల్ల కమ్యూనల్ హార్మోనీ అనేది బాగా డిస్టర్బ్ అవుతుంది. ఎందుకు? తెలియని వారు మాట్లాడడం, తెలియని వారు మాట్లాడడం, తెలియని మనం విని నిజాలను భ్రమపడ్డం. సో బైబిల్లో ఎక్కడ అలాంటిది లేదు. అయితే ఒక మాట, బైబిల్లో కొన్ని విగ్రహాలను ధ్వంసం చేయమని పాత నిబంధనలో ఉంది. పాత నిబంధన, కొత్త నిబంధన వేరు. పాత నిబంధనలో కొన్ని విగ్రహాలను ధ్వంసం చేయమని ఉంది. అది హైందవ విగ్రహాలు అయితే కాదు. అవి ఇండియాలో మీరు పూజిస్తున్న హైందవ విగ్రహాలు అయితే కాదు. మీ విశ్వాసాలకు సంబంధించిన విగ్రహాలు కాదు. అవి వేరే దేవతలకు సంబంధించిన విగ్రహాలు. ఓన్లీ హిందూయిజం మాత్రమే కాదండి ఐడల్ వర్షిప్ చేసేది. ప్రపంచవ్యాప్తంగా చాలా మతాలు ఐడల్ వర్షిప్ చేస్తూనే ఉన్నాయి. ఇది మీకు తెలియాలి ఫస్ట్ థింగ్. అయితే దేవుడు బైబిల్లో ఆ విగ్రహాలను ఎందుకు కోల్చమన్నాడనే డౌట్ రావచ్చు. మరి పోనీ హిందూ విగ్రహాలు కాదు, మరి ఆ విగ్రహాలను ఎందుకు కోల్చమన్నాడనే డౌట్ రావచ్చు. ఆ విగ్రహాల దగ్గర జరుగుతున్న ప్రాక్టీస్ ఏంటో చెప్తాను. అక్కడ వ్యభిచారాలు జరుగుతున్నాయి. అక్కడ పసిపిల్లలను చంపేస్తూ ఉన్నారు. అక్కడ అనేక మందిని అగ్నిగుండంలో పడేస్తూ ఉన్నారు. అక్కడ ఆ విగ్రహాలను బాగా ఆ లోహాన్ని, ఇత్తడి లోహంతో చేసిన విగ్రహాల చేతుల మీద వారి పసిపిల్లలను పడుకోబెట్టి వాళ్ళని చంపితే వీరి కుటుంబానికి మంచి జరుగుద్దనే ఉద్దేశంతో ఈ ప్రాక్టీసెస్ చేస్తూ ఉన్నారు. అది మాత్రమే కాదు, వారికి ఉన్న ప్రాక్టీసెస్లో ఒక ప్రాక్టీస్ ఏంటి అని అంటే, వాళ్ళ ఇంటి గృహప్రవేశానికి, జనరల్గా మన ఇళ్ళల్లో గృహప్రవేశానికి ఏం చేస్తారు చెప్పండి? జనరల్గా అయితే బయట హైందవ సహోదరులు ఇళ్ళ గృహప్రవేశానికి ఏం చేస్తారు? పాలు పొంగిస్తారు, ఆవును తీసుకొని వస్తారు, లేదా దిష్టి బొమ్మను తగిలిస్తారు. కానీ వాళ్ళ ప్రాక్టీసెస్ ఎలా ఉండేవంటే, వాళ్ళ ఆచారాలు, వాళ్ళ సాంప్రదాయాలు ఎలా ఉండేవంటే, ఆ ఇంటికి మంచి జరగాలంటే ఇంటి గృహప్రవేశంలోనికి చేసే ముందు, ఆ కార్యక్రమానికి ముందు వాళ్ళ పిల్లల తలకాయ పక్కకు పెట్టేసి బాడీని వేలాడదీయాలి. ఇలాంటి వియర్డ్ ప్రాక్టీసెస్ ఉన్న అలాంటి ఆచారాలు మనుషులకు మంచిది కాదని ఉద్దేశంతో ఇవి మూఢనమ్మకాలే. ఇలాంటివి మీ మధ్య ఉండకూడదని దేవుడు చెప్పాడు. వెళ్ళి ప్రపంచంలో ఎక్కడ పడితే అక్కడ కూల్చేసేయండి అని దేవుడు ఎక్కడ చెప్పలేదు. మీ మధ్య ఉండకూడదు ఇలాంటి వియర్డ్ ప్రాక్టీసెస్. రీసెంట్గా కొన్ని నెలల క్రితం రాయలసీమలో మాకు ఈ దేవుడు చెప్పాడని చదువుకున్న అజ్ఞానులు తల్లిదండ్రులు ఇద్దరు వాళ్ళ పాపని, ఇద్దరు అమ్మాయిలను అనుకుంటాను, దాన్ని ఏమంటారు, నరబలి చేసేసారు. దాన్ని టీవీల్లో కూడా అందరు ఖండించలేదా? చెప్పింది ఆ తల్లిదండ్రులు చెప్పింది హైందవ దేవుని పేరే అయినప్పటికీ ఎందుకు అందరు సమర్థించకుండా ఖండించారు అంటే అది తప్పు కాబట్టి. అఫ్కోర్స్ అలాంటివి మీ ఆచారాలు కాదు కాబట్టి, అలాంటివి మీకు లేవు కాబట్టి, సో మీ విగ్రహాల గురించి అయితే దేవుడు బైబిల్లో చెప్పలేదు. మరి ఆ విగ్రహాల గురించి ఎందుకు చెప్పాడంటే, ఇలాంటి వియర్డ్ ప్రాక్టీసెస్ ఉన్నాయి, భయంకరమైన ప్రాక్టీసెస్ ఉన్నాయి కాబట్టి మీరు ప్రపంచవ్యాప్తంగా వెళ్ళిపోయి కూల్చేయమని కూడా చెప్పలేదు. మీ మధ్య ఇలాంటివి జరగకూడదు, మీ మధ్య పెట్టుకున్న వాటిని తీసేయండి అని దేవుడు చెప్పడం జరిగింది. అలాంటి వాటిని ఎవరు ఎంకరేజ్ చేయరు, బైబిల్ అయితే అసలు ఎంకరేజ్ చేయదు. ఎస్ అన్న. ఓకే అన్న, ఎప్పుడు చూసినా దశంభాగం అంటూ డబ్బులు దండుకోవడమే క్రిస్టియానిటీ అని చాలామంది అంటున్నారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఈ దశంభాగం గురించి మనం పూర్తిగా క్లియర్ కట్ వీడియో ఎక్స్ప్లెనేషన్ మనం చేసామన్నా. సో ఎవరైతే ఆడియన్స్ ఉన్నారో, సన్నిరాజ్ కొడవటి అఫీషియల్ అనే యూట్యూబ్ ఛానల్లో దశంభాగం గురించిన పూర్తి వీడియో ఉంటుంది, ఓపిక చేసుకొని వినండి. అయితే ఒక మాట, ఈ మధ్య కాలంలో వినబడుతున్నట్లుగా దశంభాగం అని బైబిల్ని పట్టుకొని సేవకులు చెప్తున్న మాటల ప్రకారంగా ఆలోచిస్తే కొత్త నిబంధన ప్రకారం దశమ భాగం ఇవ్వక్కర్లేదు. ఐ రిపీట్, కొత్త నిబంధన ప్రకారం దశమ భాగం ఇవ్వక్కర్లేదు.
అయితే కానుకను దేవుడు ప్రోత్సహించాడు. ఎవరైనా ఇవ్వాలనుకుంటే మీకు ఎంత ఉంటే అంత ఇవ్వండి. ఎంత ఇవ్వాలనుకుంటే 1 రూపీ ఇవ్వాలనుకున్నా ఇచ్చేయండి, 2 రూపీస్ ఇవ్వాలనుకున్నా హోల్ హార్టెడ్గా ఇవ్వండి. కానీ 10% ఇవ్వాలి అని అయితే బైబిల్లో లేదు, నూతన నిబంధనలు లేదు. అది పాత నిబంధనకు సంబంధించిన ఆజ్ఞ. అయితే ఈ మధ్యకాలంలో ఎందుకు ఇది ఇంత ఇష్యూ అయిందంటే, చెప్పేవారు కూడా నిస్సిగ్గుగా పదే ఈ మాటలు అంటున్నారు. ఎక్కడో ఒక వీడియో చూశాను, ఎవరో ఒక పాస్టర్ గారు ఏదో ఒక పెద్ద ప్లాట్ఫామ్ మీద నిలబడి చెప్తున్నమాట, మీ ఇంట్లో కుక్క ఉంటే కుక్కకు కూడా దశం భాగం తీయాలి, మీ ఇంట్లో పిల్లి ఉంటే పిల్లికి కూడా దశం భాగం తీయాలి అన్నారు. నాకు ఒక చిన్న క్వశ్చన్ ఏంటంటే, బల్లుంటే బల్లికి, బొద్దింకుంటే బొద్దింకకు కూడా అక్కర్లేదా? మరి ఇంత వియర్డ్గా చెప్పడం ఏంటి? తప్పది. సో ఎవరైతే దశం భాగం గురించి క్రిస్టియానిటీని నెగిటివ్గా అనుకుంటున్నారో, దశం భాగం అనేది క్రిస్టియానిటీకి సంబంధించింది కాదు. అది యూదుల ఆచారం, పాత నిబంధనకి సంబంధించిన ఆచారం. ఈ దశం భాగం అని పాస్టర్స్ చెప్తున్నది ఏదో అది బైబిల్లో న్యూ టెస్టమెంట్లో దశం భాగం ఇవ్వక్కర్లేదు. దేవునికి హృదయం కావాలి తప్ప మన మనీ కాదు. ఇన్ కేస్ ఇవ్వాలి అనుకుంటే ఫ్రీ విల్తో మీరు కానుకలు ఇవ్వండి అని దేవుడు బైబిల్లో చెప్పాడు తప్ప ఇంకా దశం భాగం అనేది నూతన నిబంధనానికి కానీ లేదా మన క్రిస్టియానిటీకి కానీ ఎలాంటి సంబంధం లేదు. ఎస్ అన్న. ఇంకా పూర్తి వివరణ కావాలి అనుకుంటే మీరు ఒకసారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి వివరణ ఉంటుంది, దాన్ని కూడా వినాల్సింది కోరుతున్నాను. ఎస్ అన్న. ప్రతిసారి క్రైస్తవులు పాపుల రక్షకుడు అంటున్నారు కదా, అంటే ఏ పాప చేసినా క్షమించేస్తాడా? ఒకళ్ళు చంపేసి వస్తా క్షమించేస్తాడా? వ్యభిచారం చేసి వస్తా క్షమించేస్తాడా అంటున్నారు కదా, దీనిపై బైబిల్ ఏం సమాధానం చెప్తుంది? చాలా మంచి ప్రశ్న అండి. చాలామంది అడుగుతున్నారు, చాలామంది పాయింట్అవుట్ చేస్తున్నారు, కొంచెం వ్యంగ్యంగా కూడా మాట్లాడుతున్నారు. ఏమని? మీరు నోరు తెరిస్తే పాపుల రక్షకుడు అంటూ ఉంటారు. అంటే ఏ పాపం చేసినా క్షమించేస్తాడా? ఇప్పుడే చంపేసి వస్తాను క్షమించేస్తాడా? లేదా నిన్నే చంపేస్తాను క్షమించేస్తాడా అని అంటూ ఉన్నారు. అయితే బైబిల్లో చెప్తున్న కాన్సెప్ట్ ఏంటి అంటే, అర్థం కాకనో లేదా అపార్థం అయ్యో లేదా అపార్థం కావాలనే సృష్టించాలనో వాళ్ళ కాన్సెప్ట్ ఏంటో నాకు తెలియదు. కానీ బైబిల్ ఉన్న కాన్సెప్ట్ అయితే, మీరు ఏదైనా చేసేసి వచ్చేయండి నా దగ్గరికి, నేను ఉన్నాగా చూసుకోవడానికి, మీరు పాపం చేసేసుకోవడానికి లైసెన్స్ ఇవ్వలేదు దేవుడు. ఎందుకంటే ఒక పెద్ద ఆయన మాట్లాడుతూ అంటున్నాడు మాట, బైబిల్లో పాపం చేయడానికి లైసెన్స్ ఇచ్చాడు దేవుడిని. ఎక్కడ ఇచ్చాడు బైబిల్లో? నో వేర్ ఇన్ ద ఎంటైర్ బైబిల్ గాడ్ హ్యాస్ గివెన్ పీపుల్ టు సిన్, లైసెన్స్ టు సిన్. ఆ పాపం చేసే లైసెన్స్ను దేవుడు బైబిల్లో ఎక్కడ ఇవ్వలేదు. అయితే పాపుల రక్షకుడు అంటే ఏంటి? జనరల్లీ చూడండి, మనం తప్పిదం చేసిన తర్వాత ఒక గిల్ట్ ఫీలింగ్ మనకు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేనే మీ ఏడలో ఏదో తప్పిదం చేశాను, నేను నిజంగా పశ్చాత్తాపడ్డాను, నిజంగా మారాను. కానీ నా మార్పును మీరు నమ్మకపోవచ్చు, నా మార్పును లోకం నమ్మకపోవచ్చు. ఎన్నిసార్లు ఎంతమంది నిజంగా మారినా కానీ వారి మీద నమ్మకం లేక, ట్రస్ట్ లేక, వారిని నమ్మక, వారి నిజమైన మార్పును ఎంకరేజ్ చేయక ఎంతమంది సతమతమైపోతూ ఉంటారు. అలాంటి వారిని దేవుడు నేను క్షమిస్తాను, మీ మార్పును నేను యాక్సెప్ట్ చేస్తానని దేవుడు చెప్పాడు తప్ప నేను వెళ్ళి పొడి చేసి వస్తాను, ఎలాగో క్షమాపణ ఉందంటే దేవుడు అక్కడ ఏం చెప్పలేదు. అలా పాత నిబంధన నుండి చెప్పేది కూడా, పొరపాటున ఏదైనా తప్పిదం చేస్తే నేను క్షమిస్తాను, తెలియక ఏదైనా తప్పిదం చేస్తే నేను క్షమిస్తాను, పోన్లే తప్పిదం చేస్తావు కదా ఇక మారాలి అనుకుంటే నేను క్షమిస్తాను అన్నాడు తప్ప, ఆల్రెడీ నీకు క్షమాపణ ఉంది కదా వెళ్ళి చంపేసి రాపో, ఆల్రెడీ నీకు క్షమాపణ ఉంది కదా వెళ్ళి పొడి చేసి రాపో, ఆల్రెడీ నీకు ఇంకా 2 క్షమాపణలు ఉన్నాయి కాబట్టి వెళ్ళి వ్యభిచారం చేసి రాపో అని బైబిల్ ఎక్కడ చెప్పాల. ఇది కేవలం బైబిలు గిట్టని వారు బైబిల్పై సృష్టిస్తున్న అపార్థం మాత్రమే. సో పాపుల రక్షకుడు అంటే ఏంటి అంటే, మనం పాపం చేశాం, మారాలి అనుకున్నాం, పశ్చాత్తాపడ్డాం, మారడానికి ఎవరి దగ్గర మనకు అవకాశం లేదు, నా మార్పును ఎవ్వరు ఎంకరేజ్ చేయట్లేదు, కానీ దేవుడు ఉన్నాడు, ఆయన ఎంకరేజ్ అన్నాడు. ఆ మార్పును దేవుడు ప్రోత్సహిస్తున్నాడు, ఆ మార్పును తీసుకొని రావాలని దేవుడు అనుకుంటున్నాడు. అది తప్ప పాపుల రక్షకుడు అంటే మీకు లైసెన్స్ ఇచ్చేసాను వెళ్ళి పొడి చేయండి అని కాదు. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, హెల్మెట్ అనేది ఉంది దేనికి? కింద పడితే దెబ్బ తగలకూడదని. కానీ హెల్మెట్ ఎలాగో ఉంది కాబట్టి నేను కింద పడి దెబ్బలు తగిలించుకుంటా, ట్రైన్ కింద తలెట్టేస్తా అంటే ఏముందని చెప్పండి, ఇంకా వాళ్ళని మూర్ఖులు అనకూడదా? ద సేమ్ అప్లైస్ హియర్. పాపుల రక్షకుడు అంటే లైసెన్స్ ఇవ్వడం కాదు, మనం చేసిన తప్పిదాలు మనం ఒప్పుకొని పశ్చాత్తాపడితే ఆ పశ్చాత్తాపానికి దేవుడు ఇస్తున్న ఎంకరేజ్మెంట్ మాత్రమే. ఎస్ అన్న. ఓకే అన్న. కొంతమంది హైందవ సోదరులు మతం మారితే నీ తల్లిని మార్చినట్లే అంటున్నారు కదా, దీని గురించి మీ వివరణ ఏంటి? చాలా మంచి లైన్ మాత్రం చూడడానికి వినడానికి చాలా బాగుంది, చాలా బ్యూటిఫుల్ ఫార్మేషన్ ఆఫ్ సెంటెన్స్. సో మతం మారితే కొట్టేది చెప్పాలంటే, మతం మారితే తల్లిని మార్చినట్టే అని ఎవరైతే అంటున్నారో వారి గురించే మాట్లాడుతున్నాను. సో మతం మారితే తల్లిని మార్చినట్ట అని మీరు నన్ను అడిగితే నేను చెప్తాను నో, మతం మారితే తల్లిని మార్చినట్టు కాదు. కానీ ఎవరైతే మతం మారితే తల్లిని మార్చినట్టే అని అంటున్నారో
వాళ్ళకు మాత్రమే, వాళ్ళను మాత్రమే ఉద్దేశించి నేను చెప్పేది ఏంటంటే, సరే ఎవరైనా ఒక హిందూ క్రిస్టియన్ అయిపోతే తల్లిని మార్చేసినట్టు అని ఏ నొటేషన్తో అయితే, ఏ ఎగ్జైట్మెంట్తో అయితే, ఏ బేస్ వాయిస్తో అయితే అంటున్నారో, ఒక క్రిస్టియన్ హిందూ అయిపోయినప్పుడు కూడా అదే అనాలి. అంతే కదా? మరి అంటే నీ తల్లిని మార్చొద్దు, వేరే వాళ్ళ తల్లిని మారిస్తే మాత్రం చప్పట్లు కొడతావా? ఇది ఎక్కడ లాజిక్? రూల్ ఎవరికైనా ఒకటే అప్లై అవ్వాలి. అలా కాకుండా వీళ్ళు ఏం చేస్తారు, ఎవరైనా మారిపోయారు అనుకోండి, ఇది ఈ వేరే మతంలో నుండి హైందత్వంలోకి మారిపోయారు అనుకోండి, వీళ్ళు ఏమంటారు, ఆహ్వానిస్తాం మేము అని అంటారు. అంటే వేరే వాడు తల్లిని మార్చుకుంటే పర్లేదు, అంతేనా? వేరే వాడు మార్చుకుంటే పర్లేదు. ఇప్పుడు కొన్ని వీడియోస్ ఉంటూ ఉంటాయి, ఏది యూఎస్ఏలో ఉన్నవారు కృష్ణ భజన, దాన్ని ఏమంటారు నాకు తెలియదు, ఇన్ కేసు ఈ వర్డింగ్ తప్పైతే నన్ను క్షమించండి, ఆ వర్డ్స్ గురించి నాకు తెలియదు. కృష్ణ భజన ఏదో ఉంటుంది చూసారా, ఈ ఇస్కాన్ వాళ్ళు చేస్తూ ఉంటారు. వాళ్ళు ప్యాంఫ్లెట్స్ పంచినప్పుడు, వారు భగవద్గీత పంచినప్పుడు వాళ్ళకు కొంచెం అట్రాక్ట్ అయిపోయి ఎవరైతే హైందత్వంలోనికి వచ్చేస్తారో దాన్ని వీడియోస్ తీసుకొని గర్వంగా పెట్టుకుంటారు వాళ్ళ పేజెస్లో. ఏమని, చూసారా మన దాంట్లోకి ఇంతమంది వస్తున్నారు. అదేంటి, మతం మారితే తల్లిని మార్చినట్టు కదా, మరి మన తల్లిని మార్చేస్తే బాధపడుతున్నాం, వేరే వాడు తల్లిని మార్చుకుంటే నేను కాదు నీ తల్లి, నువ్వు అక్కడికే వెళ్ళాలని చెప్పాలి కదా. ఈ మాటను నేను ఈ ఆన్సర్ను కేవలం ఎవరైతే మతాన్ని మారిస్తే తల్లిని మార్చినట్టే అని అంటున్నారో వారి గురించే మాట్లాడుతున్నాను. నేనైతే దాన్ని నమ్మను, మతాన్ని మారిస్తే తల్లిని మార్చినట్టు అని నేను నమ్మను. నేను కోరేది ఏంటంటే, అటు హిందూస్ కానీ, ముస్లిమ్స్ కానీ, క్రిస్టియన్స్ కానీ ఎవరైనా ఇలాంటి డౌట్లు ఉంటే, ఏది కరెక్ట్ అనే డౌట్ ఉంటే 3 బుక్స్ పక్కన వేసుకొని కూర్చోండి. అటు ఖురాన్ వేసుకోండి, ఇటు బైబిల్ పక్కకు పెట్టుకోండి, అటు హైందవ గ్రంథాలు కూడా పక్కకు పెట్టుకోండి. అన్నీ చదివి ఏది నాణ్యంగా అనిపించిందో దాంట్లోకి వెళ్ళిపోండి. అన్నిటిని అన్వేషణ చేయండి, సత్యాన్వేషణ చేయండి, ఏది కరెక్ట్ అనిపిస్తే దాంట్లోకి వెళ్ళిపోండి. అంతే తప్ప మీ ఇష్టం. ఆర్టికల్ మనకు రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛ, మీరు ఎందులో ఉంటే అందులో ఉండండి. మేమైతే ఇందులో ఉన్నాం, ఇది న్యాయమైందని నమ్ముతున్నాం, ప్రకటిస్తున్నాం. స్వీకరించేవారు రండి, నమ్మేవారు రండి. తల్లిని మార్చినట్టు ఏం కాదు, ఏం మార్చక్కర్లేదు, ఏం మార్చినట్టు కూడా కాదు. అలా అంటున్న వారి కోసమే నేను ఇంతకుముందు మాట్లాడాను తప్ప అది నా ఉద్దేశం కూడా కాదు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ థింగ్. ఎస్ అన్న. ఓకే అన్న, ఇది హిందూ దేశం, ఈ దేశం నుంచి మీరు బయటకు వెళ్ళిపోండి, పరాయి మతం వాళ్ళు ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదు అని చాలామంది అంటున్నారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? మెయిన్గా అన్న, హిందూ దేశం అనేది మతానికి సంబంధించింది కాదు. ఇప్పటికీ గవర్నమెంట్ అఫీషియల్గా ఈ మాటని చెప్పలేదు. ఇన్ కేస్ చెప్పుంటే ఏ ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఈ అమెండ్మెంట్ తెచ్చారో, ఏ ప్రైమ్ మినిస్టర్ పదవిలో ఉన్నప్పుడు ఈ మార్పుని తెచ్చారో, ఈ పదాన్ని అన్నారో, అఫీషియల్ స్టేట్మెంట్స్ ఏమైనా ఉంటే ప్రూఫ్స్గా ఇవ్వండి. ఐ విల్ డెఫినెట్లీ కరెక్ట్ మై వర్డ్. ఒక తప్పు మనం చెప్పిన తర్వాత, అది తప్పు అని తెలిసిన తర్వాత మరలా స్టేజ్ మీదకి వచ్చి చెప్పగలిగే మెచ్యూరిటీ మనకు ఉండాలి. సో యాజ్ ఆఫ్ నౌ నాకు తెలిసినంత వరకు ఇది హిందూ దేశం అని ఎలాంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ లేదు. సో ఇన్ కేస్ ఒకవేళ ఉంది అని అంటే, ఏ ప్రైమ్ మినిస్టర్ రూలింగ్లో ఎలాంటి అమెండ్మెంట్ తెచ్చారు, ఎలాంటి ఆజ్ఞ వచ్చింది, అదంతా ప్రూఫ్స్తో సహా మాకు ఇవ్వండి. డెఫినెట్లీ మేము మా తప్పును సరి చేసుకుంటాం. అయితే కమింగ్ టు ద పాయింట్, ఇది హిందూ దేశం కాబట్టి హిందూ దేశం అని అనడానికి గల ప్రధానమైన కారణం మతం కాదు. పర్షియన్స్ వాళ్ళు సింధ్ని హింద్ అని పిలిచేవారు. మన జై హింద్ అంటాం కదా, జై హింద్ అంటే జై హిందూ మతం అని కాదు, జై సింధు ప్రాంతం, సింధు పరివాహక ప్రాంతం, జై దేశం, మన భారతదేశం. సో జై హింద్ అనే పదం జై కంట్రీకి ఉద్దేశించేది తప్ప రిలీజియన్కి ఉద్దేశించేది కాదు. అయితే ఇది హిందూ దేశం కాబట్టి, మీరందరూ పరాయి మతస్థులు కాబట్టి పరాయి దేశానికి వెళ్ళాలంటే మేము ఎందుకు వెళ్ళాలి? దిస్ ఈజ్ అవర్ కంట్రీ, వీఆర్ ఇండియన్స్, ఎందుకు వెళ్ళాలి? ఒక విషయం చెప్పనా, ఒక హిందూ బై బర్త్ హిందూ అవుతాడేమో, ఒక ముస్లిం బై బర్త్ ముస్లిం అవుతాడేమో, బట్ ఒక క్రిస్టియన్గా ఉన్న వ్యక్తి బై బర్త్ క్రిస్టియన్ ఎప్పుడు అవ్వడు. వీఆర్ ఇండియన్స్ ఫస్ట్. ఓపెన్గా చెప్తున్నాను, ప్రౌడ్గా చెప్తున్నాను, వీఆర్ ఇండియన్స్ ఫస్ట్, క్రిస్టియన్స్ లేటర్. ఎందుకంటే బైబిల్ ప్రకారంగా పుట్టుకతో క్రైస్తవ్యం అనేది లేదు. పుట్టుకతో క్రైస్తవుడు అనే కాన్సెప్ట్ బైబిల్లో లేదు. వారు పెరగాలి, వారికి కొంచెం విచక్షణ, విఘ్నత ఇవి రావాలి. మేము తప్పులు చేశామని ఒప్పుకోవాలి, మాకు రక్షకుడున్నాడని తెలియాలి, తెలుసుకోవాలి, అంగీకరించాలి, ఆయన నామములోనే రక్షణ అని ఎరగాలి, దాని అందరి ముందు ఒప్పుకోవాలి, బాప్తిస్మం పొందాలి, అప్పుడే క్రిస్టియన్ అవుతాడు. అంటే వీఆర్ ఇండియన్స్ ఫస్ట్, లేటర్ వీఆర్ క్రిస్టియన్స్. సో అండ్ మేము పుట్టింది ఇక్కడ, మనం పుట్టింది ఇక్కడ, మన తరతరాల నుండి వస్తుంది, మనం ఇక్కడి నుంచి వారమే, ఇక్కడున్న వారమే. సో మతం మారినంత మాత్రాన మనం వేరే దేశానికి సంబంధించిన వారం ఏం కాదు. మతం ఇప్పుడు ఎవరో మన పూర్వీకుల్లో ఎవరో మారిపోయి ఉండుంటారు, సో దట్ మనం కూడా అలా కంటిన్యూ అయిపోతూ ఉన్నాం. అయినంత మాత్రాన మనము వేరే దేశస్తులం ఎట్లా అవుతాం?
ఎట్లా అవుతాం? ఇప్పుడు యూఎస్ఏలో ఎవరైనా హిందూ అయితే వారు ఇండియన్ అయిపోతారా? వాళ్ళకి ఆధార్ కార్డు ఇస్తారా? ఇమ్మనని చూద్దాం. లేదా శ్రీలంకలో ఎవరైనా హిందూగా మారిపోయారు అనుకోండి, వాళ్ళకి ఆధార్ కార్డు ఇస్తారా? లేదా నేషనాలిటీ ఇండియన్ అని పెడతారా? పెట్టమని చూద్దాం. ఎందుకు ఈ మాటలు వ్యర్థమైన మాటలు కాకపోతే, వ్యర్థమైన సంభాషణలు కాకపోతే, రాధా మనోహర్ దాస్ గారు, నిజంగా రాధా మనోహర్ దాస్ గారు, దయచేసి ఈ వీడియో ఒకవేళ మీకు రీచ్ అయితే దయచేసి ఒక్క క్రిస్టియన్ పాస్టర్తో ఫేస్ టు ఫేస్ కూర్చొని, సాంబశివరావు గారితో కానివ్వండి, ఒక్కసారి ఫేస్ టు ఫేస్ కూర్చొని, లేదా చాలామంది క్రిస్టియన్ పాస్టర్స్ ఉన్నారు, వారితో ఫేస్ టు ఫేస్ కూర్చొని మీ గ్రంథాలు, బైబిల్ గ్రంథం ఎదురుగా పెట్టుకొని ఒక్కసారి ఒక 5 గంటలు ఒక సెషన్, ఇంకో 5 గంటలు ఇంకో సెషన్, అలా 2 సెషన్లు మీరు కనుక పెట్టగలిగితే డెఫినెట్లీ మీ తప్పు అని నిరూపించడానికి క్రిస్టియానిటీలో చాలామంది ఉన్నారు. మీ తప్పు అంటే మీరు చేసే వాదన, మీరు చేసే వ్యర్థ వాదన, మీరు మాట్లాడే మాటలు తప్పు అని చెప్పడానికి చాలామంది రెడీగా ఉన్నారండి. కానీ మీరు రారు. మేము బౌలింగ్ వేస్తాం, మీరు బ్యాటింగ్ చేయండి, కానీ మీరు మాత్రం బౌలింగ్ వేయొద్దు, మేము మాత్రం బ్యాటింగ్ చేయమంటే అది రూల్ కాదు. రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్. సో వారు కూడా చాలామంది వారు కూడా చాలాసార్లు మాట్లాడుతూ ఉండడం విన్నాను. రాధా మనోహర్ దాస్ గారు మాట్లాడుతూ అంటారు ఏమనంటే, మీరు ఉండేదేమో హైందవ పేర్లు, మీ తండ్రి పేరు హైందవ పేరు, మీ తల్లి పేరు హైందవ పేరు, ఈ పేర్లు మీ బైబిల్ గ్రంథంలో ఎక్కడున్నాయి చెప్పండి అని చిటికేసి మరి చెప్తాడు. బూతులు తిడుతూ మరి చెప్తారు. నేను అడుగుతున్నాను, యూఎస్ఏలో క్రిస్టియన్ పేర్లు ఎక్కువ ఉంటాయి. వాళ్ళు హిందూలో మారిపోయిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా మీరు పెట్టుకుంది ఈ పేర్లు ఎక్కడైనా మీ గ్రంథాల్లో ఉన్నాయా చూపించండి అని అంటే ఏం చేద్దాం? సో ఇక్కడ మారుతుంది ఏంటి అంటే ఒక మార్గం, ఫెయిత్ మారుతున్నాం తప్ప క్రిస్టియన్స్ అయినంత మాత్రాన వేరే దేశస్తులా, ముస్లిమ్స్ అయితే ఇండియన్స్ కాదా, జైన్స్ అయితే ఇండియన్స్ కాదా, బుద్ధిస్టులు అయితే ఇండియన్స్ కాదా? డెఫినెట్లీ వీఆర్ ఇండియన్స్, వీఆర్ ఫస్ట్లీ ఇండియన్స్, దెన్ క్రిస్టియన్స్. ఈ మాట గర్వంగా నేను చెప్తున్నాను. సో ఎక్కడ కూడా మతం మార్చినా లేదా ఇది మార్చినా వేరే దేశానికి వెళ్ళాల్సిన అవసరం లేదు. వీఆర్ బై బర్త్ ఇండియన్స్. వీఆర్ ప్రౌడ్ టు సే దట్ వీఆర్ ఇండియన్స్. ఎవ్రీ క్రిస్టియన్. అది మాత్రమే కాదు, మీరు ఈ దేశం కోసం ఉపవాసం ఉంటారు లేదు నాకు తెలీదు, మీరు ఈ దేశం కోసం పూజలు వ్రతాలు చేస్తారు లేదు నాకు తెలియదు, మీరు ఈ దేశం కోసం కన్నీటితో ప్రార్థన చేస్తారు లేదు నాకు తెలియదు. కానీ యాజ్ ఎ క్రిస్టియన్ మన దేశం కోసం ఉపవాసం ఉంటాం, దేశం కోసం ప్రార్థన చేస్తాం, దేశ అధికారుల కోసం ప్రార్థన చేస్తాం, భారం కలిగి ప్రార్థన చేస్తాం. వి ప్రే ఫర్ దిస్ కంట్రీ, వి సర్వైవ్ ఫర్ దిస్ కంట్రీ. రేపొద్దున చాలామంది అంటున్నారు కదా, ఇజ్రాయెల్కి వెళ్ళిపోండి. రేపొద్దున ఇండియా వర్సెస్ ఇజ్రాయెల్ ఏదైనా వార్ వస్తే వి స్టాండ్ బిసైడ్ ఇండియా, ఇజ్రాయెల్ పక్కన కాదు. ఎందుకంటే వీఆర్ ఇండియన్స్. గర్వంగా చెప్తాం మేము ఇండియన్స్. ఒకవేళ రేపొద్దున ఇండియా వర్సెస్ ఇజ్రాయెల్ ఏదైనా వార్ వచ్చినా, కాన్ఫ్లిక్ట్స్ వచ్చినా, ఖచ్చితంగా యాజ్ ఇండియన్స్ వి స్టాండ్ బై దిస్ కంట్రీ. ఎందుకంటే మనం ఇండియన్స్ కాబట్టి. అంతే తప్ప ఇజ్రాయెల్ వెళ్ళాల్సిన అవసరం మాకేంటి? దేవుడు మాకు మంచి దేశాన్ని ఇచ్చాడు, ఈ దేశంలో మేము ఉంటున్నాం. వీఆర్ ఇండియన్స్ అండ్ వీఆర్ ప్రౌడ్ టు సే దిస్. ఎస్ అన్న. చాలామంది హైందవ సహోదరులు ఏమంటున్నారంటే, క్రిస్టియన్స్ ఉమెన్స్ మీట్ అని లేదా స్త్రీల కూడిక నిర్వహించి చాలామందిని అబ్యూజ్ చేస్తున్నారని, లేదా పాస్టర్స్ కొంతమంది స్త్రీలతో అశ్లీల కార్యకలాపాలకు నిర్వహిస్తున్నారని చెప్పేసి అనేక మంది విమర్శిస్తున్నారు. ఇది ఎంతవరకు నిజం? దీనిపై మీ అభిప్రాయం ఏంటి? క్రిస్టియన్ కమ్యూనిటీలో విమెన్స్ మీటింగ్స్ జరుగుతున్నాయి అనేది ఎంత వాస్తవమో, ఇందులో అబ్యూస్ జరుగుతున్నది అని చెప్పబడుతున్న ఈ మాట అంత అవాస్తవం. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, విమెన్స్ మీట్ అంటే జస్ట్ విమెన్స్ ఉండి ఓన్లీ పాస్టర్ గారు ఒక్కరు వెళ్ళరు. వాళ్ళ భార్య ఉంటుంది, వాళ్ళ పిల్లలు ఉంటారు, అండ్ విమెన్స్ వాళ్ళ పిల్లలతో పాటు వస్తారు. కొందరు పురుషులు కూడా వెళ్తారు ఖాళీగా ఉంటే వెళ్ళి వాక్యం వింటారు. విమెన్స్ మీట్కి విమెన్స్ రావాలని బైబిల్లో ఎక్కడ రూల్ లేదు. చాలా తప్పు ఇలా మాట్లాడడం. చాలా ఏదో ఇంత అంటే హేట్ చేసినంత మాత్రాన లేనిపోని కహానీలు సృష్టించడం చాలా తప్పు. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని మతాల్లో ఓన్లీ విమెన్స్ మాత్రమే కలిసి చేయాల్సిన పూజలు కొన్ని ఉంటాయి, కొన్ని వ్రతాలు కొన్ని ఉంటాయి, ఓన్లీ విమెన్స్ మాత్రమే అందులో ఇంక్లూడ్ అయి ఉంటారు. సో దాన్ని కూడా అంతే అంటారా మీరు? అంటే ఎదుటివాడిని ఒక రూల్ పెట్టేసి నచ్చనంత మాత్రం ఏది పడితే అదనేసి అలా ఇష్టానుసారంగా మాట్లాడిస్తారా? పైగా మనకు తెలియని దాని గురించి ఎందుకు మరి ఇంత హేట్రెడ్ ఎందుకు? ఇన్ కేస్ బైబిల్లో ఏదైనా ఉంటే ప్రశ్నించండి. వీఆర్ ఓపెన్ టు క్వశ్చన్స్. అంత తప్ప ప్రూఫ్స్ లేకుండా మాట్లాడడం తప్పు. ఏ విమెన్స్ మీట్లో జరగదు. అండ్ ఒక మాట అన్నారు మీరు, కొందరు పాస్టర్స్ ఇలా చేశారు అని. ఆఫ్ కోర్స్ కొందరు ఉన్నారు. కొందరంటే ఏదో కోటికి ఒకరు ఉన్నారు, వాళ్ళు మిస్యూజ్ చేస్తున్నారు. పాస్టర్ పదవిలో ఉండి వాళ్ళు మిస్బిహేవ్ చేశారు అన్నంత మాత్రం ప్రతి పాస్టర్కి దాన్ని అప్లై చేస్తారా? ఇప్పుడు డేరా బాబా లాంటి వారు హైందవ సమాజంలో కొందరు ఉన్నారు. కొందరు తర్వాత నిత్యానంద బాబాలు, తర్వాత అరెస్ట్ అయిన బాబాలు, తర్వాత దేవాలయంలోనే
పిచ్చి పిచ్చిగా ప్రవర్తించి రేప్ చేసిన పూజారులు కొందరు ఉన్నారు. వారి గురించి పేపర్స్లో వస్తున్నాయి, మనం కల్పించినవి కాదు. అన్నంత మాత్రాన ఒక పూజారి ఇలా చేశాడు కదా అని అందరు పూజారులు రేపిస్టులు అనడం కరెక్టా? ఒకవేళ ఒక్క పాస్టర్ ఎవరో చేశారు కాబట్టి అందరు పాస్టర్లు ఇలాంటి వారే అని అంటే అది కూడా మీరే అనేయండి. మేము అన్నం, మాకు అలాంటి సంస్కృతి కాదు అది, మేము అలా అనలేం. ఒకవేళ ఇది రూల్ మీరు ఇది పెడితే అది కూడా మీరు అనాలి. ఎందుకంటే ఈ మధ్య చూస్తున్నానన్న చాలా దారుణంగా మాట్లాడుతున్నారు. ఈ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ వారు ఇంటర్వ్యూ పిలిచి ఒక పాస్టర్ని మంచోడిని చూపించండి, ఒక పాస్టర్ని మంచి ఎందుకు లేరు ఒక పాస్టర్ని. అసలు ఆ క్వశ్చన్ అడగడానికి ఏ అర్హత ఉంది మీకు? ఎంత స్టడీ చేశారు మీరు? వాళ్ళు అంటున్నారు ఒక్క పాస్టర్ కూడా మంచోడు లేడు అని. నేను అడుగుతున్నాను, ఆ క్వశ్చన్ ఎవరైతే అడుగుతున్నారో సోకాల్డ్ ఇంటర్వ్యూ చేస్తున్న సోకాల్డ్ పెద్దలను అడుగుతున్నానండి, ఒక్క పాస్టర్ కూడా మంచోడు లేడు అని అంటే మీ దగ్గర ఉన్న పాస్టర్ డీటెయిల్స్ ఏంటి? ప్రపంచంలో ఉన్న పాస్టర్స్ ఎంతమంది ఉన్నారు? ఎంతమందిని మీరు ఎంక్వైరీ చేశారు? ఎంతమంది దగ్గర స్టింగ్ ఆపరేషన్స్ చేశారు? ఎంతమంది డీటెయిల్స్ మీరు కలెక్ట్ చేశారు? పోనీ మీ దగ్గర ఉన్న పీడిఎఫ్స్ మాకు పంపించండి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతమంది పాస్టర్స్ లిస్ట్ మీ దగ్గర ఉంది? ఎంతమంది పాస్టర్స్ ఉన్నారు కౌంట్ చేసి చెప్పండి. పోనీ ఎంతమంది సర్టిఫైడ్ ఉన్నారు, ఎంతమంది సర్టిఫికేట్ లేకుండా ఉన్నారు? పోనీ మీరు ఎంతమందిని రీచ్ అవుట్ అయ్యారు? ఎంతమంది బై కాల్స్ వెళ్ళారు? ఎంతమంది బై పర్సన్ మీరు వెళ్ళారు? ఇవేం లేకుండా నోటికి ఏదొస్తే అది అనడం ఎంతవరకు న్యాయం? ఒకవేళ మీరు ఈ రూల్ ప్రకారంగా ఒక పాస్టర్ ఏదో చేశాడు కాబట్టి అందరు ఇలా చేస్తున్నారు అని అంటే మరి ఒక పూజారి, చాలామంది పూజారులు, చాలామంది బాబాలు ఇలా చేసిన వారు ఉన్నారు, మరి వాళ్ళని కూడా అంతే అంటారా? మేమైతే అనట్లేదు, తప్పుగా అర్థం చేసుకోకండి. మీరు అంటున్నారు కాబట్టి మరి దీనిని కూడా అంతే అనుకోమంటారా? మీరే ఆలోచించాలి. ఎక్కడ కూడా అలాంటివి జరగట్లేదండి. ఇన్ కేస్ ఏదైనా జరిగినా అది బైబిల్ సమర్థించట్లేదు. ఒక క్రిస్టియన్గా వీఆర్ ఫస్ట్ టు కరెక్ట్ దెమ్. ఒక విషయం చెప్తున్నాను, ఎవరైతే హిందూ యాక్టివిస్టులు ఉన్నారో ఓపెన్గా బ్రదర్స్ మీతోనే మాట్లాడుతున్నాను. క్రిస్టియానిటీలో ఏదైనా తప్పు ఉంటే కరెక్ట్ చేయండి, నాట్ ఎ ప్రాబ్లం. పాయింట్అవుట్ చేయండి, నాట్ ఎ ప్రాబ్లం. కానీ లేని వార్తను పుట్టించకండి. ఎందుకనంటే మేము ఈరోజు ఇంత మాట్లాడుతున్నాం. మేము ఇంత మాట్లాడే ముందుగా క్రిస్టియానిటీలో ఉన్న చాలా 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 ఫ్లాస్ని మేము కరెక్ట్ చేశాం. బిబ్లికల్ క్రిస్టియానిటీలో ఎలాంటి ఫ్లా లేదు, బిబ్లికల్ క్రిస్టియానిటీలో ఎలాంటి నెగటివ్ లేదు, బిబ్లికల్ క్రిస్టియానిటీలో కరెక్ట్ చేయబడవలసిన ఎలిమెంట్ ఒకటంటే ఒకటి కూడా లేదు. కానీ ప్రజెంట్ జనరేషన్ క్రిస్టియానిటీలో ఉన్న చాలా ఫ్లాస్ని మేము కరెక్ట్ చేశాం. సో బిఫోర్ పాయింటింగ్ అవుట్ అదర్స్, మీ దాంట్లో ఉన్న ఫ్లాస్ కొన్ని ఉన్నాయి. కొన్ని వినాయక విగ్రహాల దగ్గర తాగి దేవుని దగ్గర డాన్స్ వేయడం, మీరు దేవుడు అని పూజిస్తున్న ఎవరైతే ఉన్నారో ఆ వినాయకుని విగ్రహం దగ్గర తాగి డాన్స్ చేయడం చాలా చాలా తప్పని ఎడ్యుకేట్ చేయండి. హిందూ సమాజాన్ని, హైందవ సమాజాన్ని ఎడ్యుకేట్ చేయండి, అది మంచిది. అండ్ ఇంకోటి, అక్కడ అశ్లీల నృత్యాలు కొన్ని దగ్గర జరుగుతున్నాయి, అది తప్పు అని ఎడ్యుకేట్ చేయండి. మీ దాంట్లో జరుగుతున్న కొన్ని ఉన్నాయి, అవి గ్రంథాల్లో ఉన్నాయో లేవో నాకు తెలియదు, నేను చదవలేదు. ఇన్ కేసు ఎవరైనా సరే మీలో ఎవరైనా మీ గ్రంథాలన్నీ తెచ్చి నాకు ఇచ్చినా నేను మత మార్పిడి చేస్తున్నా అని చెప్పను, నేను చదువుతాను. ఓపెన్గా నాకు ఇవ్వండి అని కూడా నేను చెప్తున్నాను. ఇన్ కేసు ఎవరైనా ఇవ్వాలి అనుకుంటే, నాకు అసలు ఏ గ్రంథాలు ఉంటాయో కూడా తెలియదు. ఇన్ కేసు మీలో ఎవరైనా ఆ గ్రంథాలు నాకు తెచ్చిస్తే 100% హ్యాపీలీ ఐ రీడ్, మొత్తం చదువుతాను, ఓపిక చేసుకొని చదువుతాను కంప్లీట్. మీరు దాని స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఏమేమి ఉందో మొత్తం చదువుతాను, నాకు ప్రాబ్లం ఏం లేదు. అయితే ఒక మాట చెప్తున్నాను, మేము క్రిస్టియానిటీలో, ప్రజెంట్ జనరేషన్ క్రిస్టియానిటీలో ఉన్న ఫ్లాస్ని కూడా మేము దాన్ని కరెక్ట్ చేయడానికి మేము ఇష్టపడుతున్నాం. బట్ మీరు మాత్రం ఓన్లీ క్రిస్టియానిటీ మీద పడి లేనిపోని వార్తలు పుట్టిస్తున్నారు. ఉన్నది ఉన్నట్టుగా కరెక్ట్ చేయండి, ఉన్నది ఉన్నట్టుగా పాయింట్అవుట్ చేయండి, ఉన్నది ఉన్నట్టుగా క్వశ్చన్ చేయండి. వీఆర్ ఓపెన్ టు క్వశ్చన్స్, వీఆర్ ఓపెన్ టు బి పాయింటెడ్ అవుట్, ఒకవేళ మీరు నాణ్యంగా న్యాయంగా చేస్తే. బట్ బిఫోర్ డూయింగ్ దాట్ ఒకసారి మీ కమ్యూనిటీలో కూడా జరుగుతున్న కొన్ని ఫ్లాస్ని మీరు కూడా కరెక్ట్ చేయవలసిందిగా కోరుతున్నాను. సో బిబ్లికల్లీ అయితే మీరు అడిగిన దానికి ఎలాంటి ప్రూఫ్ లేదు, ఇంతవరకు నేను వినలేదు. ఇన్ కేస్ అలాంటివి జరిగితే డైరెక్ట్ కేసు పెట్టేయండి, లేదా మాకు కూడా ఇన్ఫామ్ చేయండి, మేము కూడా ఖండిస్తాం. బైబిల్ కూడా దీన్ని సమర్థించదు. కానీ ఒక మాట, లేని మాటలు మాత్రం పుట్టించకండి. ఏదో అనాలి కాబట్టి అందామనే ఉద్దేశంతో అనకండి. ఎందుకంటే మమ్మల్ని ఏదైతే అంటారో అదే మీకు కూడా అప్లై అవుతుంది. కాబట్టి జాగ్రత్తగా మాట్లాడండి. ఎస్ అండి. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్. అనేక ప్రశ్నలకు మంచిగా సమాధానం ఇచ్చారు. అలాగే చూస్తున్న మీరు కూడా ఈ వీడియోని అనేక మంది షేర్ చేయండి, అనేక మందికి ఈ విషయాన్ని తెలియచేయండి. క్రిస్టియన్పై జరుగుతున్న అపార్థాలను అనేక మందికి, హైందవ సహోదరులకు అలాగే క్రిస్టియన్స్ కూడా ఈ వీడియో షేర్ చేయండి. ఇందులో వాస్తవాలని తెలియచేయమని మేము ప్రేమపూర్వకంగా మనం చేసుకుంటున్నాం. అలాగే పార్ట్ 2లో కూడా మరొక అనేక ప్రశ్నలతో మేము ముందుకు వస్తాం. అలాగే చూస్తున్న మీరు కూడా ఈ వీడియోను అనేక మందికి షేర్ చేయండి. అనేక మంది హైందవ సహోదరులను, క్రైస్తవుల్లోనూ ఈ వీడియోని పంపించి దీనిలో ఉన్న వాస్తవికతను అందరికీ తెలియజేయవలసిందిగా ప్రేమపూర్వకంగా మనం చేస్తున్నాం. అంతవరకు దేవుడు మిమ్మల్ని దీవించినాక. గాడ్ బ్లెస్ యూ. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.